ఎవ్రీవన్ ఎంసెట్ 2025 సంబంధించి మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక టాప్ 10 కాలేజెస్లో ఒక సీట్ రావాలంటే మీకు సీట్ రావాలంటే మీకు ఎంసెట్లో ఎంత ర్యాంక్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క డౌట్ కూడా ప్రతి ఒక్క మెసేజ్ కూడా నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు ఏమున్నా కూడా మీకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో చేయని టైంలో మీకైతే వాట్సాప్, టెలిగ్రామ్లో అప్డేట్స్ ఇస్తామన్నమాట. అలానే మీకు డైలీ ఏం చేస్తున్నానంటే ప్రీవియస్ పేపర్స్ అలానే ప్రీవియస్ పేపర్స్ వచ్చేసి మీకు టెలిగ్రామ్లో సెండ్ చేస్తున్నాను. టెలిగ్రామ్లో నెక్స్ట్ వచ్చేసి డైలీ షార్ట్ నోట్స్ అనేది సెండ్ చేస్తున్నాను. డైలీ షార్ట్ నోట్స్ ఇదైతే మీకైతే చాలా యూస్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది కూడా. ఎంసెట్ టైంలో, రివిజన్ టైంలో మీకైతే హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు డైలీ మీకు వాట్సాప్లో మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక అవకాశాన్ని అయితే ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా మీరైతే వెంటనే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో జాయిన్ అయిపోతే ఈ యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ఇవైతే మీరైతే డైలీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి టాప్ 10 కాలేజెస్లో సీట్ రావాలంటే మనకి ఎంత ర్యాంక్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలనేది చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉందన్నమాట. మీరు ఈజీగా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ వచ్చేసి అండ్ 10K అయితే పెట్టుకోనండి. అంటే మార్క్స్ వచ్చేసి మీరు 70 to 80 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోవాలి. మార్క్స్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మార్క్స్ 70 to 80 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి. 70 to 80 మధ్య మీకు కనుక వచ్చినట్లయితే టాప్ 10 కాలేజెస్లో మీకైతే సీట్ ఈజీగా రావడం జరుగుతుంది అనమాట. టాప్ 10 కాలేజెస్లో రావడం జరుగుతుంది. అది ఏపీ వల్ల అయినా కావచ్చు అండ్ టీఎస్ వల్ల అయినా కావచ్చు. అండ్ 70 to 80 మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. ఇందులో మనకి 3-4 టైప్స్ ఆఫ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయన్నమాట. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫస్ట్ గవర్నమెంట్, నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు అటానమస్ కాలేజెస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే ఉంటాయన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా మనకి 4 టైప్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉంటాయి. ఏంటది, ఇందులో వచ్చేసి మీకు టాప్ 10లో మీకు 4 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు అటానమస్ కాలేజెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీరైతే తెలుసుకోవాలి. ఎంసెట్ ఎగ్జామ్ రాయకముందే తెలుసుకుంటే మీకు ఏంటంటే ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది మీకే ఒక ఐడియా అయితే రావడం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడే మీకైతే వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే బిలో 5K అయితే ఉండాలండి. బిలో ఒక 3K నుంచి 5K అయితే ఉండాలన్నమాట. వీళ్ళకి మాత్రమే ఈ యొక్క గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీకైతే సీట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి ఒక 10K బిలో ర్యాంక్ అయితే రావాల్సిందే. నెక్స్ట్ అటానమస్ కాలేజెస్ అయితే ఉంటాయి. ఒక 10K నుంచి ఒక 20K లోపల వస్తే కనుక మీకు అటానమస్ టాప్ 10, 20, 30 అలా అటానమస్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకైతే వాటి గురించి క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలో వచ్చేసి మీకు 10K నుంచి 20K లోపల వచ్చినా కూడా మీకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజెస్ అనమాట. ఇంకా మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఈ కాలేజెస్లో మీకైతే సీట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క సీట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది అనమాట, ఎంత ర్యాంక్ వచ్చినా కూడా. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే మీరు కనుక ఈ యొక్క టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉండాలి అనుకుంటే ప్రతి ఒక్కరు వచ్చేసి
5K బిలో అయితే మీరైతే టార్గెట్ పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. అంటే మీరు 75 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి. ఒక 5 మార్క్స్ ఎక్కువ పెట్టుకోండి, 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళకి వచ్చేసి మీరు ప్రతి ఒక్కరు కూడా 10K బిలో ర్యాంక్ అయితే తెచ్చుకోండి. 10K బిలో తెచ్చుకుంటే మీకు ఈజీగా ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకైతే సీట్ అయితే వస్తుందండి. అంటే ఒక 65+ మార్క్స్ అయితే మీరైతే టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అటానమస్ కాలేజెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి 10K నుంచి 20K అలా వచ్చినా కూడా కొన్ని లిస్ట్ అయితే ఉంది, అది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇందులో వచ్చేసి మీరు కూడా అంతే ఒక 60+ అయితే టార్గెట్ పెట్టుకోండి. ఒక టాప్ అటానమస్ కాలేజెస్లో మీకు అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజెస్ వచ్చేసి ఇంకా మీ ఓపిక అండి. అండ్ చదవాలి లేదనుకుంటే యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం హార్డ్ వర్క్ చేసినా కూడా సరిపోతుంది. అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా కొన్ని టాప్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ వీటిలో కూడా మీకు వస్తుందన్నమాట. ఒక 30K బిలో మీరైతే టార్గెట్ పెట్టుకోండి. 25, 30 అలా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మీరు వచ్చేసి ఒక 55+ మార్క్స్ అయితే మీరైతే తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మీకైతే చెప్పాను కదా, ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకొని హార్డ్ వర్క్ అనేది చేయండి. జస్ట్ మీకు ఇప్పుడు ఇంకా చాలా టైం ఉందండి. ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఏపీ టీఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇంకొక 10 డేస్ మాత్రమే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇంకొక 20 డేస్ దాకా అయితే టైం ఉందన్నమాట. నేను డైలీ ఏం చేస్తున్నానంటే వాట్సాప్లో మీకు షార్ట్ నోట్స్ అనేది సెండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారో లేదో, షార్ట్ నోట్స్తో పాటు మీకు కొన్ని ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అయితే సెండ్ చేస్తూ ఉన్నాను. ట్రిక్స్ అయితే చెప్పాను, అలాంటి చీట్ కోడ్స్ అయితే చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా అవైతే మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు తక్కువ టైంలో మీరు ఈ విధంగా చేయండి. ఎలా అంటే ఒక 10 డేస్లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా నేనైతే షార్ట్ నోట్స్ అయితే సెండ్ చేస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మీకు ఒక 70% అయితే కవర్ అయ్యేలాగా ఆల్రెడీ షార్ట్ నోట్స్ అనేది సెండ్ చేశాను అనమాట మీకు వాట్సాప్లో. అండ్ ఇదైతే మీరైతే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అయితే మీకైతే పెట్టానండి. ప్రీవియస్ పేపర్స్ అనేవి మీరైతే ప్రతి ఒక్కరు కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ఆల్రెడీ మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పాను కదా, అండ్ వాటితో పాటు డైలీ మీరు ఎంతైతే చదివారో అదంతా మీరు కవర్ అవుతుందా లేదా, కవర్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకే ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకొని ఇంకా ఎన్ని చాప్టర్స్ చదవాలి, ఎలా చదవాలి అనేది తక్కువ టైంలో మీరైతే షెడ్యూల్ చేసుకోండి. ఆల్రెడీ నేను వాట్సాప్ టెలిగ్రామ్లో మీకైతే సెండ్ చేస్తూ ఉన్నాను. వాట్సాప్లో మీకైతే ఆల్రెడీ నేనైతే టైం టేబుల్ కూడా మీకు ఇచ్చేసి డైలీ షార్ట్ నోట్స్ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాటిలో ఫాలో అయిపోండి. నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా ప్రీవియస్ పేపర్స్ కొన్ని సెండ్ చేశాను కదా, ఇంకా వాటితో పాటు ఇంకొన్ని పేపర్స్ అయితే సెండ్ చేస్తాను అనమాట. ఇవి కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే యూజ్ చేయండి. ఈజీగా మీకైతే 75+ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా మీరైతే టార్గెట్ పెట్టుకోండి. వీటిలో వచ్చేసి మీకు ఈ 4 టైప్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉంటాయన్నమాట. మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని మనం కౌన్సిలింగ్కి అటెండ్ అయితే అవుతాం. అవి వచ్చేసి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోస్లో మీకు అది చెప్తాను. నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని కూడా మీకు మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా మీరైతే ప్రిపేర్ అయిపోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మీరైతే తెలుసుకుంటారు. ఓకే గైస్, థ్యాంక్ యూ.